నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయాలు మాత్రం ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రాజకీయంగా రోజుకో ఎదురుదెబ్బ తగులుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. మరి తాజాగా ఏదైతే షర్మిలతోటి వైఎస్ వివేక కుమార్తె సునీత రెడ్డి భేటీ కావడం కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది. మరి రాబోయేటువంటి రోజుల్లో రాజకీయం ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్ గారు, మన వీక్షకులు కూడా. సార్, ప్రధానంగా ఈ రోజున షర్మిల సునీత రెడ్డిల భేటీ ఎలా చూడొచ్చు, రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది? షర్మిల గారు ఎప్పుడైతే పిసిసి ప్రెసిడెంట్గా నియామకం అయిందో ఆ రోజే ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల గారి పాత్ర చాలా కీలకం కాబోతున్నా ఉంది. దానికి తోడు వైఎస్ఆర్ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జరిగిన కొన్ని అంశాలు కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి అనేది మనకు కనిపిస్తున్న సంకేతాలండి. గత ఎన్నికల ముందు జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య ఆ ఎన్నికల ప్రభావాన్ని 2019 ఎన్నికల ఫలితాలని చాలా ప్రభావితం చేసినాయి. వైఎస్ఆర్ పార్టీ గెలుపులో అది ప్రధాన భూమిక పోషించింది. ప్రజలు కూడా ఆయన చెప్పిన దాన్ని నమ్మారు. కానీ ఈ 5 ఏళ్ల నుంచి జరిగిన అభివృద్ధి అంటే కేసు పురోగతి విషయం చూస్తే చాలా అసలు దాదాపు ఏం జరగలేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న పరిస్థితికి వచ్చింది. అందులో సిబిఐ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి దర్యాప్తు సంస్థ చేస్తున్నప్పటికీ కూడా దాన్ని బట్టి మళ్ళీ దాన్ని ఈసారి ఎన్నికలు కూడా ఉపయోగించుకోవాలటానికి దాన్ని ఒక స్టాక్ లాగా ఉంచారేమో అనిపిస్తుంది. ఇప్పుడు అది ఆ బండారం బయటపడాలి. ఇప్పుడు రాక ఏంటంటే అది ఎవరు చేశారనేది బయటికి రానివ్వకుండా చేస్తున్నారు. సిబిఐని అడుగు ముందుకేయనట్లేదు. కానీ కుటుంబంలో చాలామందికి తెలుసు, అందరికీ తెలుసు, కుటుంబంలోనే కాదు బయట అందరికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఆ కుండ పగలగొట్టినట్టు వాస్తవాలు బయటికి రాబోయే సందర్భం వచ్చింది. సునీత గారు కూడా ఈ 5 ఏళ్లలో ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కేసుని ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు. కడప జిల్లా ప్రజలు కూడా సునీత గారి పట్ల చాలా సానుభూతితో ఉన్నారు, వాళ్ళ కుటుంబం పట్ల, వివేకానంద రెడ్డి గారి కుటుంబం పట్ల. ఇది షర్మిల గారికి తెలుసు. షర్మిల గారు సునీత గారికి మొదటి నుంచి కూడా నైతిక మద్దతు ఇస్తుంది. ఇందులో కుట్ర కోణం దాగి ఉంది, రాజకీయ కోణమే తప్ప ఆర్థిక అంశాలు ఇవ్వని ఆమె చెబుతుంది. కాబట్టి ఇప్పుడు ఈమె పిసిసి ప్రెసిడెంట్గా వచ్చింది కాబట్టి ఈ సోదరిమణులు ఇద్దరు అంటే షర్మిల గారు సునీత గారు కలవటం అనేది రాజకీయంగా చాలా ప్రాధాన్యత గల అంశమే. ముఖ్యంగా కడప జిల్లాకి చాలా ప్రభావితం చేయగలిగిన అంశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా సునీత గారు కానీ లేదంటే వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యం గారు కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. మోస్ట్లీ సునీత గారికి ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే ఎక్కువ ఈ పోరాటం చేసింది. రేపు ఆ ప్రెషర్స్ తట్టుకుని నిలబడగలిగిన వ్యక్తి డాక్టర్ సునీత గారనే అనుకోవాలి. ఎందుకంటే సౌభాగ్యం గారు కొంచెం ఆమె పెద్దాం కాబట్టి కొన్ని మొహాటాలు లేకపోతే కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు కొంత పరిమితులు ఉంటాయి. సునీత గారికిను షర్మిల గారి విషయంలో వాళ్ళు కొన్ని ఫ్రాంక్గా కొన్ని విషయాల్ని ప్రజల ముందు పెట్టదలుచుకున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ప్రతిష్ట మసకబారిపోయిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ పరిపాలనా పరంగానేమో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి భిన్నమైన వాతావరణంలో నడుపుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కానీ ఆయన దీనికి వ్యవహార శైలికి భిన్నంగా. రెండోది, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సునీత గారికి తీరని ఆక్రోశం వ్యధ మిగిలిపోయింది. కాబట్టి ఆమె కూడా ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడిన సందర్భం కనపడుతుంది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికలు కూడా ఇవే. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఈ అంశం మీద చర్చించుకుంటూ ఉంటారనేది ఒకటి. సునీత గారిని షర్మిల గారి పార్టీలోకి ఆహ్వానించి కడప జిల్లా రాజకీయాల్లో ఒక మలుపు తిప్పాలని అయితే అనుకుంటున్న సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయండి. దానికి తోడు కాంగ్రెస్కి అవసరమైతే ఇప్పుడు బీటెక్ రవి లాంటి వాళ్ళు, తర్వాత ఇంకా కొంతమంది ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల ఇప్పుడు వరకు వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఈ వీళ్ళిద్దరి విషయంలో కొంత సానుభూతిగానే వ్యవహరిస్తున్నారు. అట్లాంటి ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు అక్కడ, శక్తులు. కొని రాజశేఖర రెడ్డి గారంటే ఇష్టం, కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే చేస్తున్న పనులు నచ్చట్లా. అట్లాంటి వాళ్ళు కూడా వీళ్ళిద్దరికీ సహకరించడానికి కూడా జిల్లా వ్యాప్తంగా
కొందరు సిద్ధమవుతున్నారనేది మనకు అందుతున్న సమాచారం. అయితే మీరు అన్నట్లుగా ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఇది పక్కకు పెడితే జగన్మోహన్ రెడ్డికి వరుసగా తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలు, మరి ఈ క్రమంలో రేపు ఆయనకి ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది? డెఫినెట్గా రాజకీయ పరిణామాలు ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో జరిగి కేసీఆర్ గారు ఇప్పుడైతే ఓటమి పాలై మార్పు కోరుకున్నారో కేసీఆర్ గారిని, అదే రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక అవగాహన వచ్చేసిందండి. తెలంగాణలో గనక కేసీఆర్ గెలుచుంటే వేరేగా ఉండేది. కేసీఆర్ ఎప్పుడైతే ఓటమి చెందాడో అన్ని విధాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అక్కడ మూసుకొచ్చేసింది. మార్పు అనేది ప్రజల్లో ఒక భావన వచ్చేసింది. రెండోది, ఇక్కడి నుంచి గత 2019లో జరిగిన ఎన్నికల్లో జరిగిన సహాయాలు ఏమీ అక్కడికి అందే పరిస్థితి కనపట్టలేదు. తర్వాత రాజకీయ ప్రత్యర్థుల మీదే కాదు, ప్రజల మీద కూడా విపరీతమైనటువంటి కక్ష సాధింపు ధోరణితో ప్రజా వ్యతిరేకమైన పరిపాలన, తర్వాత కరెంటు బిల్లు, తర్వాత నిత్యావసర వస్తువుల ధరల పెంపుదల, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేకపోవటం, ఉపాధి కల్పించలేకపోవటం యువతకి. గతంలో ఇప్పుడు తెలంగాణలో యువత ఎలాంటి కీలక పాత్ర పోషించిందో రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా యువత ఈ నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్న యువత ఎవరైతే ఉన్నారో, అంటే విద్యావంతులైన యువకులు, వాళ్ళు కూడా చాలా కీలక భూమిక పోషించబోతున్నారండి. అట్లా ఈ తెలంగాణలో ఏ అంశాలు పనిచేసినాయో ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి అంశాలన్నీ కూడా పనిచేసి మార్పు కోసం అయితే సిద్ధమయ్యారనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. తెలుగుదేశం జనసేన సభలకేమో బాగా ప్రజాదరణ వస్తుంది. అదే అధికార పార్టీకి చెందిన సభలకి వాలంటీర్లను ఉపయోగించినా, లేకపోతే గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించినా, ఏది ఉపయోగించినా కూడా ఇవాళ కేర్ చేసే పరిస్థితిలో లేరు జగన్మోహన్. ఇవాళ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వనంటే ఇంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఛాలెంజ్ చేసి, అసలు నువ్వే పనికిరావు ముఖ్యమంత్రిగా, ముందు అది చూసుకో, నా మీద వ్యతిరేకత కాదు నీ మీద వ్యతిరేకత వచ్చింది అనేసి ఛాలెంజ్ చేసి వెళ్ళారంటే, మమ్మల్ని అది మార్చాల్సింది మిమ్మల్ని మార్చాలి, నీకు నువ్వు మారాలి, ఇంకెవరన్నా కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి చూసుకోమని చెప్పారని వైవి సుబ్బారెడ్డి గారు బయటికి తీసుకెళ్ళి సముదాయించబోతే కూడా నన్ను ఎందుకు సముదాయిస్తారండి? నన్ను సముదాయించిన రాష్ట్రాన్ని మీరు సముదాయించలేరు. ఆల్రెడీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, అది ఆయనకి తెలుసు. ఇప్పుడు మమ్మల్ని ఏదో బలిపశువులు చేయాలనుకుంటే మీరే బలిపశువులు అవుతారు అనేసి అంత బాహాటంగా చెప్పెళ్ళారంటే కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే. అది అందరి భావన కూడా అట్లాగే ఉందండి. ఎమ్మెల్యేస్ది ఇప్పుడు 36 మంది దాకా మార్చారు. 36 మంది అదే భావన ఉంటుంది. వాళ్ళు బయటికి చెప్పలేరు. కడప జిల్లా ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు ఆ ధైర్యం ఉంది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గతంలో అన్నంత పట్టు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, ఆ కుటుంబానికి లేదు. కాబట్టి ఇంకా లెక్క చేయాల్సిన అవసరం ఏంటనేది అదొక మెసేజ్ లాగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇతరులు కూడా రేపు అదే మాట్లాడతారు. ఇప్పుడు ప్రతిసారి వైవి సుబ్బారెడ్డి గారు ఉండి బయటికి లాక్కెళ్ళలేడు కదా అందరినీ. కాబట్టి ఇక ఫేస్ చేయాల్సిందే. మరీ కోపాలు వస్తే టీవీలు పగలగొట్టుకోవాలి. ఏం చేస్తారు? ఎవరైనా మనుషుల మీదనైతే ఏం చేయలేం కదా సార్. మన టీవీ మనం పగలగొట్టుకుంటే ఎవడేమన్నా. అయితే ఇట్లా ఒకవైపునేమో పార్టీలో సొంత పార్టీ నాయకుల నుంచి ఈ రకమైనటువంటి స్పందన, ఇంకో పక్కన సొంత కుటుంబం నుంచి కూడా ఆయన పైన ఎలాంటి ఇది జరుగుతూ ఉంది అంటే సొంత కుటుంబ సభ్యులు కూడా ఈ రోజున ఆయన విభేదించేటువంటి పరిస్థితులు వచ్చినాయి. రేపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇప్పుడాక నివురు గప్పి నిప్పులాగా నిజం అందరికీ తెలిసినా ఆ నివురుని క్లియర్ చేయలే ఎవరు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో వితిన్ 1 వీక్ 10 డేస్ లోపల అదే పెద్ద కేంద్రీకృతమైన సబ్జెక్ట్ కాబోతుంది. అప్పుడు ప్రజలు గతంలో నమ్మి వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. కాదు ఈ హత్యలో వీళ్ళ పాత్రే ఉందన్న తర్వాత దానికి భిన్నమైన తీర్పు వస్తుంది ఈసారి. దాన్ని ఎవరు మార్చలేరుగా. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయి సతీష్ గారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధంగానే కనిపిస్తుంది. ఈ సమయంలోనే ఏదైతే తాజాగా షర్మిల సునీతారెడ్డి భేటీ అవ్వడం కూడా జగన్మోహన్ రెడ్డికి రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే రాజకీయంగా ఒక ఎదురు దెబ్బగా అయితే పరిణమించేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.